కేసీఆర్ అధికారంలోకి వస్తేనే మళ్లీ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ సినిమా అయిపోయిందని, రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు చేసేదేమీ ఉండదని ఆరోపించారు. బీఆర్ఎస్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్న వారిని వదిలిపెట్టేదే లేదన్నారు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని నేను ఎందుకంటున్నా, గోదావరిలో నీళ్లుండి ఎల్లంపల్లికి నీళ్లు దాసుకురాలని, నీళ్లు ఎత్తిపోయలేని అసమర్థ ప్రభుత్వం, కావాలని నీళ్లు ఎత్తకుండా ఇలా రైతులను సతాయిస్తున్న మూర్ఖపు ప్రభుత్వం ఉన్నది. కాబట్టే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి నేను అంటా ఉన్నా. గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో మళ్ళీ రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, తెలంగాణలో మళ్ళీ రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అంటే, తెలంగాణలో ఏ రైతు చనిపోయినా, ఏ రైతు మరి కుటుంబానికి ఏమైనా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి వస్తే తప్ప ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి రోజులు రావు. ఈ సినిమా అయిపోయింది, ఇంటర్వెల్ దాకా చూసేసినాం, ఇంటర్వెల్ వరకు తెలిసిపోయింది సినిమాలో ఏమీ లేదు, తిట్లు తప్ప బూతులు తప్ప ఏమీ లేదు, వీళ్ళతో అయ్యేదేం లేదు. సెకండ్ హాఫ్లో కూడా ఇంటర్వెల్ అయిపోయినాక సెకండ్ హాఫ్ ఉంటుంది కదా, అందులో కూడా వీళ్ళతో ఏం కాదు. నేను ఒక్కటే మాటిస్తున్నా, మంచిర్యాలలో మిమ్మల్ని ఎవడెవడైతే సతాయిస్తుండో పేర్లు రాసి పెట్టుకోండి, పేర్లు రాసి పెట్టుకోండి. ఎవరిని వదిలిపెట్టే సమస్యనే లేదు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. నేను కేసీఆర్ గారి లాగా మంచోని కాదు, నేను అంత మంచోని అయితే కాదు. మిత్తితో సహా నువ్వు రిటైర్ అయిపోయినా మిత్తితో సహా తీసుకొచ్చే బాధ్యత నాది, మిత్తితో సహా తిరిగిచ్చే బాధ్యత నాది. ఒకవేళ మేము రిటైర్ అయిపోతున్నాం లేదా మేము పారిపోతామంటే సప్త సముద్రాల అవతల దాక్కున్నా గుంజుకొచ్చి ప్రజల ముంగట నిలబెట్టే బాధ్యత నాది. దయచేసి నేను కోరుతా ఉన్నా, ఈ దుర్మార్గ రాక్షస ప్రభుత్వానికి అండగా నిలబడకండి. ఇకనైనా మంచిర్యాల ఎమ్మెల్యే గారు కూడా తన వరుస మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడు, 420 హామీల గురించి చెప్పు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అడుగుతున్నారు నిన్ను, ఏమాయ మీరు ఇచ్చిన హామీలు, ఏమాయ నువ్వు చెప్పిన 420 హామీలు, పోయి మీ ముఖ్యమంత్రిని పట్టుకో, ఈ పని చేయి, ఈ పని చేయి అని ప్రజల కోసం మంచి చేయించే ప్రయత్నం చేయించు.